గాయ్స్ ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ. పిచ్చోలు అయిపోతారు ఒకటేసారి, అంత బాగుంది. ఈక్వల్ క్వాంటిటీస్లో పెసరపప్పు బియ్యంని నానేసుకొని ఒక 2 hours దాన్ని గ్రైండ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను లిక్విడీ కన్సిస్టెన్సీలో అయిపోయింది అది. సో అది కరెక్ట్ చేయడానికి నేను ఏం యాడ్ చేసినానో చూడండి. కొంచెం క్యాబేజ్, క్యారెట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ అలాంగ్ విత్ దాట్ కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేయండి. టు కరెక్ట్ దాట్ లిక్విడీ కన్సిస్టెన్సీ ఐ హ్యావ్ యాడెడ్ సమ్ శనగపిండి. మంచిగా కలిపేసుకొని సెట్ చేసుకోండి. ఒక 5 minutes అట్లా పక్కకు పెట్టేసేయండి. బాగా కలుపుకోవాలన్నమాట, ఉండలు ఉండకుండా. సో దెన్ మీన్ వైల్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. సో గ్రీన్ చట్నీ కోసం ఐ హ్యావ్ టేకెన్ కొంచెం కొత్తిమీర, పుదీనా, జింజర్, ఆమ్లా కూడా యాడ్ చేసుకోండి. అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేయకపోతే బాగోదు గైస్. అంటే దీంట్లో చాలా మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి గైస్. గ్రీన్ చట్నీ కదా, చాలా మంచిది కూడా. సో ప్లీజ్ డూ యాడ్ దిస్ ఫర్ దాట్ దోసా. అండ్ కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేయండి, థిక్నెస్ వస్తుంది. అది సత్తు టచ్ ఇస్తుంది అనమాట, మంచి ప్రోటీన్, మంచిది యాక్చువల్లీ. కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసేసుకోండి. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ దోసా నౌ. ఒక పెంక పెట్టేసుకోండి, అందులో కొంచెం నెయ్యి అండ్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నువ్వులు అస్సలు మిస్ చేయకండి గాయస్, మస్తు టేస్ట్ యాడ్ అవుతుంది. మంచిగా అది చిటపటలు ఆడిన తర్వాత కొంచెం దూరం ఉండండి గాయస్, అది మళ్ళీ ముఖంలో వచ్చి చిత్తుతుంది అనమాట. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు పుట్ 2 ladles ఆఫ్ బ్యాటర్. మంచిగా కలిపేసుకొని దాంట్లో వేసేసి ఒక 2 minutes దాన్ని మంచిగా కుక్ చేయనియండి. కుక్ అయిన తర్వాత పుట్ 2 ladles ఆఫ్ బ్యాటర్. ఒక మూత పెట్టేసేయండి, మంచి సిమ్లో పెట్టేసుకొని ఉడకనియండి. మస్త్ అవుతుంది అసలు. ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి గాయస్, మస్ట్ అండ్ ట్రై, బికాస్ అంత టేస్ట్ బాగుందన్నమాట. ఒక సైడ్ మంచిగా గాలింది చూడండి. యాక్చువల్లీ నా దగ్గర సరాతం లేక నేను చాకు పెట్టి తీస్తున్నా గాయస్. ఓ మై గాడ్. ఓకే, సో ఇంకో సైడ్ కూడా మీరు మంచిగా కుక్ చేయనియండి. సో యా, వీఆర్ రెడీ విత్ దిస్. సో మంచిగా అది ఒక ప్లేట్లో తీసుకొని ఒక్కటే మస్తు అయిపోతుంది గాయస్, కడుపు మొత్తం ఫిల్ అయిపోతుంది ఇట్లా మనకి. అండ్ మంచిగా ఇట్లా క్యూకంబర్, మంచిగా గ్రీన్ చట్నీ అండ్ దెన్ దోస కూడా యాడ్ చేసేసుకొని డిన్నర్ని కానివ్వండి